ఎందుకంటే మనం బయటికెళ్తే ఒక్కొక్కడు గంజాయి కొట్టి, డ్రగ్స్ తీసుకొని, మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సరే వాళ్ళు పోలీసోళ్ళు పట్టిద్దాము అనుకున్న వాళ్ళేం చేస్తున్నారు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలా తాగిన మత్తు రేపు దిగిపోయేసరికి కౌన్సెలింగ్ ఇచ్చి మళ్ళీ బయటికే పంపిస్తున్నారు. హ్మ్. ఆ తాగిన మైకంలో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతలేదు. తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితొస్తుంది. సో, సరే మరి అక్కడ వాళ్ళు అంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళేటప్పుడు ఎవరు లేరా అంటే అక్కడ ఎవరు లేరనే చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటారులే, మళ్ళీ తిరిగి ఆకలైతే ఇంటికి తిరిగి వస్తారులే అనే భ్రమలో వాళ్ళుంటారు. మరియు వాడు ఎవరేం జేస్తారులే మామూలుగా అటు ఇటు బండ్లు తిరుగుతానే ఉంటాయి. లేకుంటే మనుషులు తిరుగుతానే ఉంటారు గదా! వాడేం జేస్తాడులే అని అనుకున్నారేమో కానీ, ఇంతటి ఘోరం జేస్తాడని వాళ్ళు ఊహించలేకపోయారు. ఎందుకు అంటే మన మధ్యలోనే ఉంటూ ఆహ్, మనతో మాట్లాడుతూ ఉండే వ్యక్తి ఒకేసారి ఇలాంటి పని చేశాడంటే కొంచెం నమ్మడానికి చాలా సమయం పడుతుంది. కానీ మనలో ఉండేటువంటి ఆ మృగం ఎప్పుడు బయటకొస్తుంది అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు, లేదు అంటే తన పరిసర ప్రాంతాలు అలా ఉన్నప్పుడు, మద్యానికి అలవాటు పడినప్పుడు, డ్రగ్స్‌కి గాని, మత్తు పదార్థాలకు అలవాటు పడినప్పుడు ఇలాంటి కోరికలు కలుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ అరిగట్టాలంటే మనం కుటుంబ సభ్యుల మధ్యలో గాని, లేదంటే కౌన్సెలింగ్ తీసుకోవాలి. లేదు అంటే మనమే బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి సైకో బ్రెయిన్ నుండి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. సో, ఏది ఏమైనా మన చుట్టూ ఉండే మనుషుల మధ్య కొంచెం ఉన్నాము అంటే, కొంచెం భయపడుతూ, భయంగా బతకాలి. ఏదైనా అనుమానమొస్తే డైరెక్ట్ పోలీసులకు ఫోను జేసి చెప్పేసేయాలి. లేదు అంటే ఇయాల అక్కడ జరిగింది రేపు మన దగ్గర గూడా జరగవచ్చు. సో, ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకముందే మనం కొంచెం అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపించినా, లేదు మనకు కొంచెం అనుమానం వచ్చినా గూడా పోలీసులకు కంప్లెయింట్ చేయాలి. లేదు అంటే తిరిగి తిరిగి గాలివాన బీభత్సం సృష్టించినట్టు అది రేపు మన ఇంటిలోకే వస్తుంది. సో, ఈ చిన్న పాపకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంతా కాదు. ఆ వ్యక్తిని నాకు తెలిసినంత వరకైతే ఉరిశిక్ష వేయాలి. లేదు అంటే జీవితాంతం చీ జైల్‌లో ఉండేటువంటి చీకటి గదిలో వేసి వానికి చిత్రహింసలంటే ఏంటియో చూపించాలి. వాడు బతికున్నప్పుడే నరకం చూడాలి. అలాంటి శిక్షలు వేయాలి వానికి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు గాని, మన లా వ్యవస్థ ఏం చేస్తుందో చూడాలి.